looking gorgeous. Ain't special. నీకు గుడ్ న్యూస్. What? ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావు. What? Really? Why? Wow! Wow! What a news! డాక్టర్ కన్సల్ట్ చేసావా? లేదు, ఈ హ్యాపీ న్యూస్ ఫస్ట్ నీతో షేర్ చేసుకున్నాకే డాక్టర్ కాల్ చేద్దాం అనుకున్నా. వాట్? నువ్వు పద ముందు పద. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, కానీ నేను ఇప్పుడు అమ్మని కాబోతున్నానంటే చాలా ఆనందంగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ విద్య. Is everything okay? సారీ విద్య, నీకొచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, ట్యూబల్ ప్రెగ్నెన్సీ. యూజువల్లీ ఫీటస్ యూట్రస్లో ఫామ్ అవుతుంది, బట్ కొన్ని రేర్ కేసెస్లో ఫెలోపియన్ అనే ట్యూబ్లో కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. నీ విషయంలో ఇదే జరిగింది. వన్స్ ట్యూబ్లో బిల్డ్ అయితే లైఫ్కి రిస్క్. బెటర్ టు రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. ఈ కండిషన్ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు నీకు కూడా చాలా ప్రమాదం. ఒక డాక్టర్గానే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్తున్నాను, వీలైనంత త్వరగా అబార్షన్ చేస్తే బెటర్. విద్య కంట్రోల్. డాక్టర్, నా విద్య నాకు ఇంపార్టెంట్. షీ మస్ట్ బి సేఫ్. Please do the needful. Take rest Vidya. ఎక్కువ ఆలోచించుకో. ఆఫీస్లో చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. ఓకే? తొందరగా వచ్చే రాహుల్. I will. Take rest. బ్యూటిఫుల్ మ్యాన్, గార్జియస్లీ బ్యూటిఫుల్. ఇలాంటి బ్యూటీ కదా మనకు కావాల్సింది రాహుల్. నాకు నీ కెపాసిటీ తెలుసు. ఈ బ్యూటీ నా కంపెనీకి ఎండర్స్ చేస్తే నా కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. షీస్ ఆసమ్ యార్. అరే, ఇంత అందమైన మోడల్ని పెట్టుకుని ఎవరెవరో చూపించే టైం అంతా వేస్ట్ చేసావు కదా రాహుల్. ఈ అమ్మాయితో బ్రాండ్ ఎండోర్స్ చేస్తే డీల్ అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్. అవును, నేను చూడ్డానికి పిల్లలెవరూ రాలేదు. అమ్మగారింట్లో వదిలేసావా? పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ లేదు, అమ్మ అని పిలిపించుకోవడానికి నాకు పిల్లలు లేరు. అవునా? మరి పిల్లలెందుకు వద్దనుకున్నారు? అయ్యయ్యో, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలా? గర్భసంచి తీసేశాక పిల్లలు ఎలా పుడతారమ్మా? గర్భసంచి తీయడం ఏంటి సిస్టర్? నాకు జరిగింది అబార్షన్ కదా. నీకు తెలీదా? నీ గర్భసంచి తీసేయమని నీ భర్త డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే కదమ్మా నీకు ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేసాం. యూట్రస్ తీసేసారా? అలాంటి నీచుని చంపేసిన పాపం లేదు. ఆ తర్వాత నువ్వు అసలు మనిషివేనా? నీచుడా, నన్ను అమ్మని కాకుండా చేసే హక్కు ఎవడిచ్చాడా నీకు? తెలిసిపోయిందా? అమ్మ నాన్న ఎవరు తెలియకుండా అనాథలా పెరిగాను. నాకు పుట్టబోయే బిడ్డతో అమ్మ అని పిలిపించుకుందాం అనుకున్నాను. నాకు అదృష్టం లేకుండా చేశావు. విద్య కూల్. ఇప్పుడు అమ్మాయితే ఏమొస్తుంది? అందమైన నీ టమ్మీ పైన ముడతలు తప్ప. అండ్ మోరోవర్, గాజు బొమ్మ లాంటి నీ ఫిగర్ గాలి తీసేసిన బెలూన్లా అయిపోతుంది. వరల్డ్ లో ది బెస్ట్ పెయింటర్ డ్రా చేయాలనుకునే అందం ఇది.
నేను ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన ఫ్రేమ్ లో చూసిన ఈ అందం లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలనుకున్నాను. తప్ప ఆడదానికి అసలైన అందం అమ్మతనం. పిల్లల్ని కనడం నా డ్రీమ్. నిన్ను డ్రీమ్ గర్ల్ ని చేయాలనుకుంటుంటే పిల్లల్ని కంటానంటావంటే పిచ్చిదానా? షటప్. నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను కోర్టుకిడుస్తాను. నువ్వు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తా. నువ్వు జైల్లో పెట్టిస్తావో, మహిళా సంఘాల తరకు వెళ్తావో, కోర్టుకి ఇడుస్తావో, డూ వాట్ ఎవర్ షిట్ యు వాంట్ టు డూ. కానీ వెళ్లే ముందు నా కోసం ఒక న్యూడ్ ఫోటో షూట్ చేసి వెళ్ళు. హౌ డేర్ యు బ్లడీ రాస్కల్. నన్ను న్యూడ్ ఫోటో షూట్ చేయమనడానికి నువ్వెవడరా? నేనెవరన్నా? నీ మొగుణ్ణి అండ్ యువర్ మై ప్రాపర్టీ. సిగ్గులేదా? కట్టుకున్న పెళ్ళాన్ని న్యూడ్ ఫోటో షూట్ చేయమంటావా? ఆ? నా గురించి తెలిసి కూడా నేను ఎలా చేస్తాననుకుంటున్నావు? యు ఇడియట్. నువ్వు చేయవు, నాకు తెలుసు. I have something for you. ఈ వీడియో డిలీట్ చేశానంటే నమ్మేశావు కదా? నీకు విషయం తెలుసా? మన ఇంటిమేట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ ఐ స్వేర్ ఇలాంటి ఒక సిచ్యువేషన్కి వాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అల్లరి చేయకుండా, అల్లరి పాలు కాకుండా ఈ షూట్ చేసే. I'm sure this will be the best ad in my life. కావాలంటే రెమ్యునరేషన్ కింద నీకు ఒక 10 మంది పిల్లల్ని కొనిస్తాను. వాళ్ళని ఆడుతూ పాడుతూ పెంచుకో. లుక్ విద్య, నువ్వు యాడ్ చేస్తే ఈ ఫోటోగ్రాఫ్తో బెస్ట్ మోడల్ అవుతావు. లేదంటే ఆ వీడియోతో అన్పాపులర్ అవుతావు. ఆలోచించుకో. నువ్వు నిద్రలో ఉన్నావు లేపలా. కమ్ జాయిన్ మీ. ఏం చేస్తున్నావు రాహుల్? మన రొమాన్స్ చూస్తాం. బెడ్రూమ్ లో మన ఇద్దరి మధ్య జరిగిన ఇంటిమేట్ మూమెంట్స్ ని ఇలా వీడియో తీస్తావా? Are you mad? Of course I'm mad. నువ్వంటే పిచ్చి. అని ఇప్పుడు ఏమైంది విద్య? మనం ఎంగేజ్మెంట్ వీడియో తీసుకుంటాం, మ్యారేజ్ కి వీడియో తీసుకుంటాం. ఎందుకు? దేర్ ఆల్ స్వీట్ మెమరీస్, రైట్? ఫస్ట్ నైట్ అన్నిటికన్నా స్వీట్ మెమరీ. వీడియో తీసుకుంటే తప్పేంటి? అవి అందరూ చూస్తారు, ఇది కూడా అందరికి చూపిస్తావా? నో నో నో, ఇది నాకు మాత్రమే. ఐ మీన్ మనిద్దరికి మాత్రమే. ఆబ్వియస్లీ ఈ అద్భుతమైన మూమెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఎస్పెషలీ those lips, those half open lips. ఎంత ఎరోటిక్ గా ఉంది నీ ఎక్స్ప్రెషన్. ఈ టైంలో నీ అందం 100 times పెరిగిపోయింది. నీ బాడీలో బ్లడ్ అంతా నీ ఫేస్ లోకి వచ్చి యు లుక్ లైక్ ఎర్లీ మార్నింగ్ సన్ బాల్. జస్ట్ లుక్. రాహుల్, ఇట్స్ సో డిస్గస్టింగ్. ప్లీజ్ స్టాప్ ఇట్. విద్య, బీ ఆనెస్ట్. నిన్నింత అందంగా నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాల్లో ఆవిరైపోతుంది. అదే ఇలా రికార్డ్ చేసుకుంటే జీవితాంతం చూసుకోవచ్చు. అండ్ నేను నిన్ను చాలా ఆర్టిస్ట్ గా చూస్తున్నాను. సో లెట్స్ హావ్ ఫన్. దిస్ ఇస్ నాట్ ఫన్, దిస్ ఇస్ బాన్. నువ్వు నన్ను ఆబ్జెక్ట్ లా చూస్తున్నావు రాహుల్. విద్య, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? నేను పబ్లిక్ ప్రొఫెషన్ వేసింది. డోంట్ స్పాయిల్ మై మూడ్. లెట్స్ గో. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయి. ఆ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. వాట్? దరిద్రమా? డోంట్ యూ ఎవర్ సే దట్ అగైన్. యూర్ ఇన్సల్టింగ్ మై ప్యాషన్. ప్యాషన్? వాట్ డు యు మీన్? అసలు నా పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు తీసావు? వాట్ పర్మిషన్? యూర్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీయా? Yes, you're my property.
ఐ మీన్ ఐమ్ సారీ విద్య. డోంట్ టచ్ మీ అది కాదు నేను చెప్పేది ఒకసారి ప్లీజ్. ప్లీజ్. విద్య భయపడ్డావా? నైఫ్ అండ్ వైఫ్ నైస్ ఫ్రేమ్. నేను నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ విద్య. అండ్ ఆ వీడియో నిన్నే డిలీట్ చేస్తాను. ఆల్రెడీ ఐ డిలీటెడ్ ఇట్. ఐఎమ్ సారీ. నన్ను నమ్మకపోతే కత్తో పొడిచి 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 రాహుల్ పొడుచుకున్నా. వదులు. ఐఎమ్ సారీ విద్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు రాహుల్. మూడో కంటికి కూడా తెలియకూడని విషయం అది. అసలు దాన్ని ఎలా వీడియో తీస్తావు? మనమే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోం కదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ విద్య. కెమెరా నా మూడో కన్ను అయిపోయింది. అదే నా బలం, నా బలహీనత. నా దురదృష్టం ఏంటో గానీ చిన్నప్పటి నుంచి ఏ వస్తువుతో గానీ మనిషితో గానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. నాకు తెలిసిందంతా ఈ కెమెరా ప్రపంచం. అండి లైఫ్ లో ప్రతి కథకి సెన్స్ తో కాకుండా లెన్స్ తో చూడడం అలవాటు అయిపోయింది. ప్రాబ్లీ అది నా డిసార్డర్ ఏమో. నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే. కావాలంటే నేను డాక్టర్ దగ్గరకు వస్తాను. ఐమ్ రెడీ టు కమ్. ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ సారీ. నీ కాల్ పట్టుకుంటాను. ఇంకోసారి చేయవు కదా. ఐ స్వేర్. నీ మీదొట్టు. ఓకేనా? ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నో లంచ్. ఈ రోజు నిన్న ఒక మంచి హోటల్కి తీసుకెళ్తున్నాను. విల్ హ్యావ్ ఇట్ దే. ఓకే? హాయ్ రాహుల్. హలో. హౌస్ ది అంబియన్స్? ఐ లైక్ ఇట్. Sir, order please. Yeah. One non-veg platter and one Maharaja pulao. Very fast. And yours, ma'am? యా. నేను ఆర్డర్ చేశాను కదా. You want to order again? నో Yeah. దట్స్ ఫైన్. Take.
ఎనీ టైం రావచ్చు. వచ్చింది పోలీసులైనా ఎవడైనా సరే, మేము ఇక్కడ ఉన్నామని ఎవరికైనా చెప్పావో పొగరా, ఇల్లంతా ఈ పొగేంటి? ఎక్కడి నుంచి వస్తుంది? చూద్దామండి. వాడు రాహుల్ కాదు, నీ జీవితాన్ని మింగేసిన రాహు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ హత్య నేనే చేశానని పోలీసుల ముందు లొంగిపోతాను. నీకేమన్నా పిచ్చా? చట్టానికి కావాల్సింది మనసాక్షి కాదు, సాక్ష్యం. 190 కేసులు సాక్ష్యం లేకుండానే క్లోజ్ అయిపోతున్నాయి. అయితే ఈ శవాన్ని మనం పూడ్చేద్దాం. పూడ్చడం కాదు, తగలబెట్టేద్దాం. ఏ సాక్ష్యం లేకుండా పోతుంది. సిటీకి దూరంలో మీకేమైనా ఫామ్ హౌస్ ఉందా? ఉంది, చేవెళ్ళ వెళ్లే దారిలో. ఇప్పుడైతే అక్కడ వాచ్మెన్ కూడా లేడు, ఊరెళ్ళాడు. బాడీని కార్లో తీసుకెళ్లి అక్కడ తగలబెట్టేద్దాం. ఆల్రెడీ పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం? తనని సేవ్ చేయాలంటే వేరే మార్గం లేదు. కొంచెం రిస్క్ తీసుకుని మనం కూడా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం ఎవరికి కనపడకుండా కింద తాక్కుందాం.
లోపలికి పోని. కారు ఎందుకు ఆపావు? పోలీస్ చెకింగ్ జరుగుతుంది. పోలీసులా? ఏసీపీ నరసింహారా? అన్ని వెహికల్స్ చెక్ చేయండి. ఏ ఒక్క వెహికల్ మిస్ అవడానికి వీల్లేదు. ఆ ముగ్గురు ఖైదీల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తెరాల్సిందే. అదేంట్రా కార్ లాక్ చేసి వెళ్ళిపోతుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. హాస్పిటల్లో ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్. తొందరగా వెళ్ళాలి. నా కారు వదిలేయండి ప్లీజ్ సార్. కుదరదమ్మా. జైల్లో నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. వాళ్ళ కోసమే సీరియస్ గా చెక్ చేస్తాం. అయినా ఏసీపీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అమ్మా, ఏ కార్ని వదలకుండా చెక్ చేయమని. సార్ ఎమర్జెన్సీ సార్. నేను వెళ్ళకపోతే అక్కడ ఒక ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్. సరే, నీ అడ్రస్ డీటెయిల్స్ అని నీ రిజిస్టర్లో రాసి సైన్ చేయండి. ఏ 304 సార్, ముందు ఈ అమ్మాయి కార్ చెక్ చేసి పంపించు. అమ్మా 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 వెళ్ళమ్మా, వెళ్ళు. రామా వెళ్ళు. రా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? దండం పెడతా తల్లి. లాక్ చేయమ్మా, నాకు డిక్కి లాక్ చేయబడి ఏమండి? అమ్మాయి అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలంటుందయ్యా. సార్. ఆ మాత్రం మానవత్వం లేకపోతే ఎలా? సార్. అందుకే పబ్లిక్ కి పోలీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆకు తిని తిని మైండ్ దొబ్బింది నీకు. అమ్మాయిని చూస్తుంటే మటన్ చేసేదానిలాగా, ఖైదీలు తప్పించేదానిలా కనిపిస్తుందా? వాడు తీయమా బండిది. థ్యాంక్ యూ సార్. నీ బాధలకి కష్టాలకి కారణమైన వాడు ఆ మంటల్లో కాలిపోతున్నాడు. నీ గతం కూడా వాడితో పాటే కాలిపోయిందనుకుని ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించు. పద.
అక్కడున్న బ్లడ్ డ్రాప్స్ గమనించి భయంగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి గేటు దూకి పారిపోవడం కనిపించింది. నన్ను కాపాడడం కోసమే వెళ్ళిపోయిన గణేష్ మళ్ళీ తిరిగొచ్చి రాహుల్ని చంపి గేటు దూకి పారిపోతున్నాడు అనుకున్నాను. నా జీవితం ఎలాగో నాశనం అయింది. గణేష్ ఫ్యూచర్ పాడవకూడదనే ఈ నేరం నా మీద వేసుకున్నాను. నా భర్తను నేనే చంపానని మీతో అబద్ధం చెప్పాను. మీరిద్దరూ కాకపోతే మరి రాహుల్ని ఎవరు చంపారు? చెప్పు. ఇంటి బయట రక్త మార్కలతో ఉన్న కత్తి దొరికింది సార్. వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ప్రకాష్ సార్, వీళ్ళిద్దరితో పాటు నా రూమ్ లో నా కుర్రాడివి అబ్బాస్ పాల్గాడివి సార్, వీళ్ళందరి వేలు ముద్దల్ని తీసుకోండి సార్. క్రైమ్ స్పాట్ లో కత్తి దొరికింది. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వీళ్ళల్లో ఎవరికైనా మ్యాచ్ అవుతాయేమో చూడండి. ఐ వాంట్ ద రిపోర్ట్స్ ఇమిడియట్లీ. అండర్స్టాండ్? ఓకే. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వీళ్ళెవరు వేలిముద్రలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అలాగే మా బ్యూరోలో ఫర్దర్ కంపారిజన్ కూడా చేశాం సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నీ భర్త ఇతను గొడవ పడుతున్నప్పుడు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వాడిని చంపేస్తాడంట. డోస్ క్లోజ్ చేసి. రాహుల్తో మేనేజర్ దాస్ కూడా వచ్చారు సార్. వీళ్ళిద్దరూ కొట్టుకున్నంతసేపు అతను అక్కడే ఉన్నాడా? నేను అంతగా గమనించలేదు సార్. ఆ మేనేజర్ దాస్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. వాడికి ఫోన్ చేయి. నో డౌట్ వాడే ఉంటాడు. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మీలో ఎవరివి మ్యాచ్ కాలేదంటే ఖచ్చితంగా ఈ హత్య ఆ మేనేజర్ దాసే చేసి ఉంటాడు. భాస్కర్ సార్, ప్రకాష్ సార్, ఇమీడియట్ గా మేనేజర్ దాస్ ని అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎస్కేప్ అవ్వకూడదు. కమ్ ఆన్, గో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. వైష్ణవి అనే పాప ఏ వార్డ్ లో ఉంది? ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు సార్. చెప్పు భాస్కర్. హాస్పిటల్లో లేడు. ఇల్లు లాక్ చేసింది. ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడే, ఖచ్చితంగా వాడే. వాడి ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. సిటీ నుంచి బయటికి వెళ్లే లోపలికి వచ్చే ప్రతి వెహికల్ ని చెక్ చేయండి. అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్ ప్రతి చోట పోలీసులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు దొరకాలి. సార్, మేము వెళ్ళొచ్చా సార్? అయ్యో తప్పకుండా. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బ్యాండ్ మేళం పిలిపించి ఊరేగింపుగా తీసుకెళ్లి అలానే ఇంట్లో వదిలేస్తాం. హత్య చేయబడింది ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ రాహుల్, ఒక విఐపి. ఇది ఎంత సీరియస్ అయిన కేసో తెలుసా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ హత్యతో మీకు సంబంధం లేదని తేలిపోయినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెట్టలేం. అసలైన నేరస్తులు దొరికేదాకా మీరే నేరస్తులు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు చేసిన రిస్క్ చూస్తూ ఉంటే
నీలో నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నా. నా పర్సనల్ రిస్క్తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్, ఇక మీరు వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం విద్య? ప్లీజ్, ఐ వాంట్ టు బి అలోన్.